యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటో చూద్దామండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ స్పందన నల్లగండ్ల, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHCL. మన యూరినరీ సింటమ్స్ పైన కంట్రోల్ లేకపోవడం, దగ్గినా, తుమ్మినా, నవ్వినా గట్టిగా యూరిన్ అనేది డ్రిబుల్ అవుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, 3, 4 పిల్లల్ని కనడం, అది త్రూ నార్మల్ డెలివరీస్ లో కనడం, ఎక్కువ పని బరువు ఎత్తుతారో, డైలీ లేబరర్స్ అంటూ ఉంటాము, ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్న, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ కారణాలు ఇంకా చాలా ముఖ్యమైనవండి. దీంట్లో వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, యూరిన్ డ్రిబుల్ అవ్వడము అనేది చూస్తూ ఉంటాము. ప్రతిదీ మనము సర్జికల్ ఇంటర్వెన్షన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త లేజర్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి ఇన్ని రోజులు అందరూ చాలా రకమైన లేజర్స్ వాడారండి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే కామన్ గా చూస్తూ ఉంటాము. లేజర్స్ వాడిన అందరికీ కూడా తగ్గిపోవాలి అనేది అది కాదు. కాకపోతే ఇన్ని రోజులు మార్కెట్ లో ఉండి వాడిన లేజర్ కంటే ఇప్పుడు మనము అడ్వాన్స్డ్ లేజర్ ఫర్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది తెచ్చామండి. అదే జెట్ ప్లాస్మా HER2 మెషిన్ అండి. దిస్ ఈస్ అ అడ్వాన్స్డ్ లేజర్. ఇట్ ఈస్ అన్ యూరోపియన్ లేజర్ విచ్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్ టువర్డ్స్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ట్రీట్మెంట్ చాలా కంఫర్టబుల్ గా పేషెంట్ కి ఏ నొప్పి తెలియకుండా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ రిజల్ట్. And I suggest the patients who are suffering with stress urinary incontinence to come to our hospital, Shrestha Multi Speciality Hospital, and have amazing results with Jet Plasma HER2, which is purely a non-surgical intervention. Thank you.